Hello guys, this is Nonsense. I'm Gautam. ఐఎమ్ చరణ్. Episode number 3. ఓకే, ఈరోజు లేటెస్ట్గా ఈ రోజు కాదు, నైట్ తెల్లవారుజామున 12:45కి దెయ్యాలు దెబ్బేసుకునే టైంలో ఒక వింత జరిగింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయడు. అది ఫస్ట్ ట్రైలర్ కూడా కాదు, టీజర్. ఈ ట్రైలర్ అనుకోవచ్చు. అకార్డింగ్ టు TFI నార్మ్స్ ఎలా అనిపించింది? పీక్, అబ్సల్యూట్ పీక్ అంతే. అంటే నేను లీక్ అయిన ట్రైలర్ చూసా, దాంట్లో సేడీ సింక్ ఉంది, దీంట్లో తీసారు. నేను లీక్ అని చూడలేదు, నాకు ఇది ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. సో నాకు హల్క్ బ్యాక్ రావడం అదొక ఆ మూమెంట్కి అయితే నేను కూర్చొని ట్రైలర్ చూసేవాడిని, నిలబడిపోయాను ఒక సెకండ్కి. సింపుల్. ట్రైలర్ చూస్తే నిలబడింది ఫస్ట్ టైం. నిజంగా ఒక ట్రైలర్ని చూసి నిలబడ్డం, సినిమాలో హీరో చూస్తే నిలబడ్డం వెళ్ళరు. ఒక ట్రైలర్ని చూస్తా నిలబడిపోయినా. హల్క్ని చూసిన వెంటనే అంతే, స్మార్ట్ హల్క్ కాదు, ది ఓజీ హల్క్. రూసోస్కి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకురావాలో మల్టీవర్స్లోకి. ఇప్పుడు అంటే నేను విన్నదాని ప్రకారం ఏంటంటే, యూనివర్సల్ వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ దగ్గర హల్క్ రైట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇప్పటి నుంచో సినిమాలు తీయట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఇన్క్రెడిబుల్ హల్క్ 2 ఇప్పుడు 1 వచ్చింది, అప్పటి నుంచి కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయిందండి. కానీ హల్క్ ని డైరెక్ట్ గా చూపించుకోవడం మార్వెల్ కానీ సోనీ కానీ. సో హల్క్ అంటే వేరే ఎవరినో పెట్టి హల్క్ ఉండొచ్చు దాంట్లో, ఆ క్యారెక్టర్ యూజ్ చేసుకుంటారు. హల్క్ పేరు మీద ఇండిపెండెంట్ ఫిలిం తీయకూడదు హల్క్ పైన, అది ఒక మెయిన్ స్టోరీ. సో మామూలు అంటే నేను చూసిన వరల్డ్ వార్ హల్క్ ఇప్పటి నుంచో వినిపిస్తుంది, కానీ రావడం లేదు. ఇంకా పర్మిషన్స్ అవి మరి రాలేదేమో యూనివర్సల్ దగ్గర నుంచి. కానీ వరల్డ్ వార్ హల్క్ నేను కామిక్ బుక్స్ కొన్ని చూసాను. ర్యాంపేజ్ హల్క్ వాళ్ళ కొడుకు, అది షీ హల్క్ చూసాను, దాంట్లో స్టార్. మామూలుగా అంటే ఆ కామిక్ బుక్ సిరీస్ లో ఏమవుతుందంటే, స్టార్ ని ఎవడో తీసుకెళ్ళిపోతాడు సంథింగ్, హల్క్ ర్యాంపేజ్ మీద మొదలెడతాడు. అన్ని వరల్డ్స్ లోని స్ట్రాంగెస్ట్ హల్క్ అనమాట, మొత్తం మల్టీవర్స్ లో. ఆ స్టోరీ చాలా బాగుంటది. మరి చూద్దాం దీంట్లో ఏమేమి అంటే. వచ్చిన లీక్స్ ప్రకారం సినిమాలో కూడా హల్క్ గ్రేగా ఉంటాడంట, మరి ట్రైలర్ లో అయితే గ్రీన్ గానే ఉన్నాడు. ఇప్పుడు సేడీ సింక్ ప్లే చేసే క్యారెక్టర్ ఉంది జీన్ గ్రే, ఇంకా రివీల్ చేయట్లేదు జీన్ గ్రే, జీన్ గ్రేనే. ఎందుకంటే నీకు ఒక బ్యాక్ షాట్ చూపించిన ట్రైలర్ లో బాగా. సో ఉండేది ఒక క్యారెక్టర్ పాసిబిలిటీ, ఇంకా సేడీ సింక్ ని ఏ క్యారెక్టర్ లో జోడించలేం, ఉండదు దాంట్లో స్కోప్ ఉండేది ఒక క్యారెక్టర్ జీన్ గ్రే. సో జీన్ గ్రే మైండ్ కంట్రోల్ చేసింది. జీన్ గ్రే మైండ్ కంట్రోల్ ఎలా ఉండదు అంటే, ఒక్కడి నుంచి ఒకటికి జంపింగ్. కానీ మార్వల్ ఇంకోటి ఏంటంటే, అది చెప్పుద్ది కూడా అందరిలోంచి ట్రాన్స్ఫర్ అవుతా. ఇంకోటి దానికి MJ గురించి తెలుసు, స్పైడర్ మ్యాన్ అంటే ఎవడో దానికి తెలుసు. అది నేను అనుకోవడం ఏంటంటే, ఈ యూనివర్సిటీకి సంబంధించింది కాదు, మల్టీవర్స్ నుంచి ఏదో యూనివర్సిటీ నుంచి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. జూలై 31 తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, నాకు ట్రైలర్ లో పిచ్చగా నచ్చిన షాట్ ఏంటంటే, జైల్లో ఫైట్ నింజాసి లాస్ట్ షాట్ ఆఫ్ ఫైట్ మొత్తం బాడీ నుంచి వెబ్ వస్తుంది. అది కాదు, మ్యాన్ స్పైడర్ బాడీ నుంచి ప్రతి హోల్ నుంచి వెబ్ వస్తుంది. హైలైట్ పీక్. ఇంకా ఆర్గానిక్ వెబ్బింగ్ స్టార్ట్ అయింది. వాడు అసలు ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ నుంచి ర్యాంపేజ్ స్పైడర్ మ్యాన్. అంటే స్పైడర్ మ్యాన్ మనకు తెలిసిన ఈ ప్రతి సినిమాలో ఎప్పుడైనా చూస్తాం మనం, ఫ్రెండ్లీ నైబర్హుడ్. అంటే జనాలకు డ్యామేజ్ అవ్వకూడదు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వకూడదు. షాట్ చూడు, కార్ కేసి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకూడదు అని చూసారు. స్పైడర్ మ్యాన్ ఎప్పుడు ఇంత వైల్డ్ గా ఫైట్ చేయడు. సో ఇంకోటి చాలా మంది విలన్స్ ఉన్నారు తెలియని వాళ్ళు, కామిక్ బుక్స్ తెలిసిన వాళ్ళు. ఇంకా చాలా మంది విలన్స్ ఉన్నారు సినిమాలో. డేర్ డెవిల్ గా ఉన్నాడు కాబట్టి. డేర్ డెవిల్ లేదు. నువ్వు డేర్ డెవిల్ సీజన్ 2 చూసావా? చూడలేదా? రీసెంట్ జైలు, అదే లాస్ట్ లో జైల్లో జైలు వేరు నైనా చెప్పలేము. అది మార్వల్ గురించి మనం ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయండి పెడతాడు. ఇప్పుడు నో వే హోమ్ అని అంతే, ఒక స్పైడర్ మ్యాన్ అన్నాడు ట్రైలర్ లో, కానీ అంత బాగా కట్టలు అన్నాడు. చూస్తే 3 స్పైడర్ మ్యాన్లు. అది ఎప్పటి నుంచో వచ్చిన లీక్, అది అలా కాదు కదా అసలు. అయితే నేను చెప్తున్నాను, స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ రిలీజ్ అయినప్పుడు డేర్ డెవిల్ అంటే సగం మంది తెలియదు. నేను అది నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసాను, అప్పుడు నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి తెలుసు. చాలా మంది డేర్ డెవిల్ అంటే తెలియదు. నేను పిక్చోడ్లా చెప్తున్నాను, వైజాగ్ లో చూసా అది ఐనాక్స్ లో. అక్కడ కరెక్ట్ టైంకి ఆడొస్తాడు కదా, ఎంట్రీ ఉంటుంది కదా డేర్ డెవిల్ది. ఐఎమ్ వెరీ గుడ్ లాయర్ అంటే నేను నడిచాను. పిక్చర్లో చూసాను,
ఎవరికి తెలియదు. నాకు తెలియదు, నోవే చూసి చూసిన తర్వాత నాకు తెలియదు వాడు ఎవరు బ్లైండ్ వీడు ఎట్రా ఆ స్టోన్ పట్టుకున్నాడని నేను షాక్. సర్లే వీడి గురించి ఏమన్నా మళ్ళీ తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత రీసెర్చ్ చేస్తే తర్వాత తెలిసింది డెడ్ డెవిల్ అని. సో ఇంట్రెస్టింగ్ కమ్బ్యాక్ లోడింగ్ అని అనుకుంటున్నాను మార్వల్ని పైకి లేపాలి. డూమ్స్ డే కన్నా ముందు ఒక సినిమా బలంగా 2 బిలియన్ టచ్ చేయగల క్యాపబిలిటీ ఉందంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. దానికి ఒక సిరీస్ వస్తుంది దీని తర్వాత, దీని గ్యాప్ లో, ఇది డూమ్స్ డే గ్యాప్ లో విజన్ క్వెస్ట్. అది వాండా విజన్ చూసావా? చూడలేదా? PS 5 లో చాలా సిరీస్ ఫేజ్ 4 అదే పోస్ట్ ఎండ్ గేమ్ తర్వాత నుంచి చాలా సిరీస్ స్కిప్ చేశా. అసలు మల్టీవర్సల్ సాగా స్టార్ట్ అయింది దాంతో. చాలా సిరీస్ స్కిప్ చేయాలి ఎందుకంటే వాండా విజన్ బాగుంటది, ట్రై చేయి. ఏంటంటే దాంట్లో స్టోరీ వాండా అన్ని కోల్పోతుంది, మరి విజన్ కూడా ఐ మీన్ డిస్మాంటిల్ అయిపోతాడు కదా, మైండ్ స్టోన్ పోతుంది. దానికి దాని పవర్స్ అంత ఎక్కువ ఉంటుంది నాకు తెలీదు. సో వెస్ట్ వ్యూ దాని హోమ్ టౌన్ కి వెళ్తుంది. అదొకటి క్రియేట్. డాక్టర్ స్ట్రేంజ్ చూసావు కదా? అది డాక్టర్ స్ట్రేంజ్ సినిమా వెస్ట్ వ్యూ లో జరిగిన ఈవెంట్స్ అంటే వాండా విజన్ ఈవెంట్స్ తర్వాత. దాంట్లో ఏంటంటే విజన్ ని ఈ డ్యామేజ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది మార్వెల్స్ అన్ని యూనివర్స్ లో. వాళ్ళు ఆ వైబ్రేనియం పార్ట్స్ తెచ్చి వాడిని కనెక్ట్ చేసి, అంటే మెమరీ ఏమి ఉండదు వాడికి, అలా ఉన్న ఒక వైట్ విజన్ ని క్రియేట్ చేస్తారు ఆ పార్ట్స్ తో. కానీ ఆ వైట్ విజన్ ని ఆ హెక్స్ ఒకటి ఉంటది అనమాట, వాండా క్రియేట్ చేసుకున్న హెక్స్, దాంట్లో అందరినీ కంట్రోల్ చేస్తుంది. ఆ హెక్స్ లో ఒక వెస్ట్ వ్యూ మొత్తం సిటీలో అందరినీ, చిన్న పిల్లోడి నుంచి అన్ని అదే కంట్రోల్ చేస్తుంది అనమాట వాండాయే. అప్పుడు దాని ఇమాజినేషన్ నుంచి విజన్ ని క్రియేట్ చేస్తుంది. ఫిజికల్ గా అందరూ టచ్ చేయగలరు, చూడగలరు కూడా విజన్ ని దాంట్లో. అంత పవర్ఫుల్. ఇంకోటి దాంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే విజన్ కూడా తెలీదు అది ఇలాగ వాండా ఒకటి క్రియేట్ చేసిందని. అప్పుడు ఈడు వైట్ విజన్ ని చూసిన తర్వాత ఈడు మొత్తం అప్పుడు దాకా ఎండ్ గేమ్ వరకు అయిన మెమరీస్ అన్ని వైట్ విజన్ కి ఎత్తాడు. ఆడు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. అది తెలియాలంటే ఎవరికా తెలియాలి. దాని గురించి ఇప్పుడు సిరీస్ వస్తుంది, విజన్ క్వెస్ట్ అనౌన్స్ చేస్తారు, చూద్దాం. విజన్ క్వెస్ట్ వచ్చినప్పుడు వాండా విజన్ చూస్తాను, తర్వాత విజన్ క్వెస్ట్ చూస్తాను అంతే. కానీ నేను పోస్ట్ ఎండ్ గేమ్ ఎక్కువ చూడలేదు. వెబ్ సిరీస్ లో చెప్తున్నాను చూడు, వాండా విజన్ బాగుంది. తర్వాత ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ వెబ్ సిరీస్ కాదనుకుంటా, మూవీ అనుకుంటా. అది డైరెక్ట్ దీంట్లోనే రిలీజ్ అయింది, అది కూడా బాగుంది. స్ట్రీట్ లెవెల్ ఫైట్స్ చాలా బాగా చూపించాడు. అంటే ఆ సూపర్ సోల్జర్ సీరం ని అలాగా స్మగుల్ చేస్తున్నారు, అదంతా బాగా చూపించాడు. అండ్ లోకి తెలుసు పీక్. ఇంకా వాట్ ఇఫ్ ఎవడో పట్టించుకోలేదు, కానీ వాట్ ఇఫ్ బాగుంటది. సీజన్ 1 చూనా, 2 సీజన్లు మళ్ళీ చూడలే. జాంబీస్ పీక్ అది అసలు ఎపిక్. కానీ నా ఫేవరెట్ మార్వెల్ సిరీస్ ఆఫ్ ఆల్ టైమ్ మూన్ నైట్. అసలు మార్వెల్కి సంబంధం లేకుండా ఒక సిరీస్, మార్వెల్ క్యారెక్టర్ మీద ఒక సిరీస్ తీసి, అది ఆడికి పర్సనాలిటీ, ఐ మీన్ మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. ఆడి 3 పర్సనాలిటీస్ ఉంటాయి. ఒక పర్సనాలిటీ మొత్తం స్కిప్ చేసి దుబ్బాడు లాస్ట్ వరకుని, వైలెంట్. మూన్ నైట్ 3 పర్సనాలిటీ అంటే నాకు రైతే కళాకన్నా గుర్తొస్తాను. అమర్ అక్బర్ అంటే ఎందుకు అలా కాదు, ఆ కళాఖండం హైలైట్ అసలు. ఒరే అసలు మూన్ నైట్ నుంచి అక్కడికి వెళ్ళారు. 3 పర్సనాలిటీలు అంటే నాకు అదే గుర్తొచ్చింది, అమర్ అక్బర్ ఆంటోనీ. ఓకే, ఇంకా స్పైడర్ మ్యాన్ ట్రైలర్ గురించి ఇంకా పక్కన పెడేద్దాం. సో మూవీ చూసాను నేను సంగీతం. గైస్ ఒకటే చెప్తున్నాను, ఎవడన్నా సినిమాలు రావట్లేదు, సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసి సినిమాలు రావట్లేదు అని ఈ సినిమాకి వెళ్ళకపోతే మీరే ఫీల్ అవుతారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్లీజ్ డూ వాచ్ సంగీతం ఆన్ థియేటర్స్. హిస్ ఒపీనియన్ నాట్ మైన్. చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే చిన్న నిట్ పికింగ్ ఏంటంటే కొంచెం సెట్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఇప్పుడు వైజయంతి స్టూడియోస్లో అలా ఉండదు. బట్ అంటే వాటి హార్ట్ స్టాక్ వచ్చింది. ఐ మీన్ చాలా హార్ట్ స్టాక్ వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో చేశారు. చాలా తక్కువ చేశారు.
అయ్యాక షూటింగ్ టైంలో ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో ఇంకా హరిగా చేశారు, ఎందుకంటే 94 years కాబట్టి మరి అనకూడదు. సో సో చేశారు. కానీ ఎండింగ్ కొంచెం రష్ చేసినట్టు అనిపించింది. బట్ లాస్ట్లో క్యామియో కూడా ఉంది, మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఓకే, కమింగ్ టు ఇండియా ఏ మ్యాచ్లు మిస్ అయిన వాళ్ళు 2 minute silence for everyone who missed ఇండియా ఏ మ్యాచెస్. నిజం చెప్తున్నా, ఎపిక్ మ్యాచెస్ జరిగిన 4కి 4. ఫస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో హర్షద్ ఖాన్ అలౌట్ చేశాడు. తర్వాత వర్షం పడి మ్యాచ్ వాళ్ళు పార్ స్కోర్ దాటేస్తున్నారు, సో వాళ్ళు గెలిచారు. శ్రీలంకతో 3rd మ్యాచ్ రియల్ సినిమా స్టార్ట్. నాకు ఎక్కడ ఏంటో తెలుసా, శ్రీలంక వాళ్ళు ఇండియా వేసుకోవడం అన్నాడు. ఉంటే నువ్వేం పెట్టాలి, మంచి యంగ్స్టర్స్. అవిష్క ఫెర్నాండో ఏంటి, నిర్వేషన్ డిక్వెల్, వీళ్ళు యంగ్ ప్లేయర్స్. నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాడు నిర్వేషన్ డిక్వెల్ అన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో సైడ్ చేసేసిన వాళ్ళని ఇండియా ఏలో చేసి పెట్టారు. ఇంకో షాక్ ఏంటంటే వీళ్ళు ఇండియా ఏ స్క్వాడ్ ఒకసారి చూస్తే బౌలర్లే లేరు. ఇప్పుడు కొత్తగా ఈయన యాడ్ చేశారు, అశోక్ శర్మ జీటీ ఆడాడు కదా, 150 వేసాడు, తను యాడ్ చేశారు. బౌలర్లే లేరు. అంశుల్ కంబోజ్ కొట్టించుకుంటున్నాడు. నీకు అంతా 10 ఓవర్లు లేపిస్తావా? విప్రాజ్ ని బాగా వేసాడు. ఆయుష్ బదల్ ఎంతో 10 ఓవర్లు లేపిస్తావా? ఆయుష్ బదల్ ఒకటో సర్ప్రైజ్ ఆడు. ఆయుష్ బదల్ ఎంతో 10 ఓవర్లు లేపిస్తావా? ఎంత బాగా వేస్తున్నాడో తెలుసా. స్లో స్పిన్నింగ్ ట్రాక్లు నువ్వు ఒక పెట్టుకునేది. ఎంత మంది యంగ్స్టర్స్ లేరు నీకు అసలు. నీకు ఒకటి తెలుసా, ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ T20 క్రికెట్ ఆడి 4 hours చేసి బౌలర్స్. అనుకుల్ రాయ్, విప్రాజ్ నిగమ్, ఆయుష్ బదల్ వాడు 4 ఓవర్లు కదా, 2 ఓవర్లు మనిషి, 2 ఓవర్ల మనిషి. ఆయనతో 10 ఓవర్లు. సూర్యాంశ్ హెగ్డే అయ్యో 5 ఓవర్లు లేపించినాడు. ఆ వికెట్ తీస్తున్నాడు మళ్ళీ. నాకు అసలు ఆ బ్యాటింగ్ అయినా సరే ఓకే, బ్యాటింగ్ పర్లేదు. మారుస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఒక పక్క స్టార్ట్స్ ఇస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ గారి పేరు మీద మొత్తం సిరీస్ మార్కెటింగ్ చేసి దొబ్బారు. ఆడట్లేదు పాపం, ఆడట్లేదు. వాడు పోస్టర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ. ట్వీట్ చూసా, ఆ మనిషికి ఎందుకో అర్థం కాదు, మంచిగా ఆడుతున్న వాళ్ళని కెలికి ఆన్లైన్ లో అందరి చేత తిట్టించుకోవడం తప్ప ఆయన చేసి పని ఉండదు. ఆయన ఎవరో తెలుసా, సంజయ్ మాంజ్రేక్. అన్న తెలిసింది కదా, అన్న స్థాయి వేసాడు. ఏమని, నేను గాని ఏది ఇండియా ఏ మేనేజర్ ని గాని కోచ్ గాని అయి ఉంటే వైభవ్ సూర్యవంశీ గొడవ పడినందుకు ఒక మ్యాచ్ కూర్చోబెడతాను. అసలు అక్కడ ఆడికి ఆ బౌలర్ కే ఫైన్ వేసాడు. స్లెడ్జ్ చేసింది వాడు, స్టార్ట్ చేసింది వాడు, ఓడిపోయి ఎన్నికెళ్ళి గెలికి నువ్వు తిరిగి సరే వీడు కుర్రోడు 10 సంవత్సరాలు ఏం తెలియదు. సో వాడు హీట్ ఆఫ్ ది మూమెంట్ లో జరిగింది, ఇట్స్ కామన్, దాన్ని తప్పట్లేదు. కానీ వీడు తొయ్యడం తప్పు. అసలు ఒక కానీ యంగ్స్టర్ 10 సంవత్సరాలు ఆ వయసులో వాడు తెలియదు, తోసాడు. సరే ఇప్పుడు ఏమైంది, స్లెడ్జ్ చేసింది వాళ్ళే. అసలు ఫైన్ వేసింది శ్రీలంక ప్లేయర్ గా ఫైన్ అయ్యారు. వాడు తిని వీటిపైకి అందరూ తలపోరికేసింది. ఒక ఐపీఎల్ పర్ఫార్మ్ చేయాడు, సక్సెస్ నెత్తికెక్కి. సీజన్ లో ఆడంత హంబుల్ క్రికెటర్ చూడలేదు. ఎవడ జతిన్ చెప్పుకున్నాడు రా ఢిల్లీ. అంత అనవసరం. కానీ ఈ సిరీస్ లో స్పెషల్ మెన్షన్ చేయాల్సింది రుతురాజ్ గైక్వాడ్. సిఎస్కే అని కాదు, ఆడొక్కడే కాదు, అందరూ బాగా ఆడారు బ్యాటింగ్. చాలా మంది ప్రతి మ్యాచ్ లో కనిష్టంగా పడింది రుతురాజ్ గైక్వాడ్. ఎవడు ప్రతి మ్యాచ్ లో పర్ఫార్మ్ ఒక పేరు చెప్ప, పర్ఫార్మ్ చేసి 70 బాల్కి 20-30 రన్లు. సర్లే బాగా స్లో అయిపోయాడు. మరి షెల్ లోకి వెళ్ళిపోయి ఆడుతున్నాడు కేఎల్ రాహుల్ 2.0. కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. నిన్న నెంబర్ 6 లో పంపించాడు. ఏమైంది, దాని ముందు మ్యాచ్ లో నెంబర్ 6 లో 5 లో వచ్చింది. దాని ముందు మ్యాచ్ లో ఎన్కేఆర్ లేడు, ఏం చేస్తాం మరి. నెంబర్ 6 లో ఎందుకు ఆడిపించాడు? ఎన్కేఆర్ లేడు, అదేది రైట్ థై ఇంజురీ అంట, స్పాజమ్ అంటే ఏదో. నెంబర్ 6 లో కేఎల్ రాహుల్ పంపించద్దండి, ఏమైనా గానీ. నెంబర్ 5 లో ఆడిపోయింది, ఏదైనా కానీ. ఇండియా ఏది వేరే అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. ఇండియా విషయం చూస్తే సరే, రుతురాజ్ గైక్వాడ్ ఓడిఐ సిరీస్ ఎప్పుడు ఉంది? ఇంగ్లాండ్ తో ఉంది. ఎప్పుడు? జూలైలో. దానికి టీం సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు నువ్వు ఈ సినారియోలో ఇప్పుడున్న స్క్వాడ్ లో ఎవరిని తీసేసి పెడతావు? రుతురాజ్ ని. విరాట్ కోహ్లీ వస్తే దేశం వెళ్ళిపోతాడు. ఓకేనా, ఆటకి ఫిక్స్. ఎక్కడ ఆడేది? ఇంగ్లాండ్ లో స్పిన్ ఆల్రౌండర్లు ఇద్దరు అవసరం లేదు. ఒక స్పిన్ అండ్ గ్యాస్. ఎవరున్నారు ఇప్పుడు స్క్వాడ్ లో ఎవరున్నారు? వాషింగ్టన్ ఒక్కడే ఉన్నాడు. ఎవరు? వాషింగ్టన్ ఎవడు లేడు. వీడు హర్ష్ దుబే అసలు
ఇన్కాన్సిక్వెన్షియల్ అది. ఎందుకు ఉండాలి ఇంకోటి ఇంగ్లాండ్ తెలుసా, వాషింగ్టన్ సుందరు, అక్షర్ పటేల్ ఇద్దరు ఉన్నారనుకో స్క్వాడ్ లో, ఇద్దరు ఆడతారు. ఇప్పుడు ఇంగ్లాండ్ లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరు నడిపిస్తావు. నువ్వు వరల్డ్ కప్ ఆడే సౌత్ ఆఫ్రికాలో నాకు సిమిలర్ కైండ్ ఆఫ్ పిక్చర్స్. గంభీర్ మీద నాకు నమ్మకం లేదురా. అప్పుడు ఇంకా హెడర్ తప్ప ఇంకేం పెరగదు గంభీర్ పై ముందే ఫైర్. ఇప్పుడు ఋతురాజ్ పర్ఫార్మ్ చేయకపోయింటే, కానీ వాళ్ళ ప్లేస్ లో డౌట్ కాదు, వాళ్ళ ప్లేస్ లో ఆల్రౌండర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తాడు. కానీ హార్దిక్ పాండ్యా వస్తారు కంబ్యాక్. హార్దిక్ పాండ్యా ఎన్కేఆర్ ఉంటారు. ఎన్కేఆర్ ఒకవేళ హర్ష్ దూబే ప్లేస్ లో డైరెక్ట్ రిప్లేస్మెంట్ హార్దిక్ పాండ్యా వస్తాడు. ఏదో చెయ్యాలి. ఇంకా వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ వస్తాడు. జడేజా కానీ రాకపోయినాడు. జడేజా సైడ్ చేయాలా? అదే జడేజా రెస్ట్ ఇచ్చినారు సిరీస్. కాదు, హర్ష దూబే గారు పక్కన తీసేది. ఇప్పుడు జడేజాని తీసుకొస్తాం, అక్షర్ పటేల్ బ్యాకప్ ఉంటాడు, వాషింగ్టన్ సుందర్ ఉండడు. నాకు తెలిసి మరి లార్డ్ గంభీర్ ఏమనుకుంటాడు, మరి లార్డ్ అజిత్ అగర్ గారు ఏమనుకుంటాడో మనకు తెలియదు. హర్షిత్ రాణా ఫుడ్ చేస్తాడు. నీకు తెలియదు, నువ్వు హర్షిత్ రాణా వస్తాడు. టు బి ఆనెస్ట్ నేను చెప్తున్నాను, హర్షిత్ రాణా బాగా చేశాడు. సరే ఉండు, వరల్డ్ కప్ లో పెడతాడులే. న్యూజిలాండ్ సిరీస్ నువ్వు చూసావు, వరల్డ్ కప్ లో ఉందిలే. చూసావు లేదా? చూసానులే. మిగతా వాళ్ళు వికెట్ తీసాడు, ఏమైనా మిడిల్ ఓవర్స్ లో వచ్చి 2-3 వికెట్స్ తీసాడు, ప్రతి మ్యాచ్ తీసాడు. వాడికి ఎందుకు పర్ఫార్మ్ చేయాలని చెప్పేదా? వాడికి కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఇప్పుడు పర్ఫార్మ్ చేస్తున్నాడు అంటే కాన్ఫిడెన్స్ ఉందంట. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు అని చెప్పేదా? గంభీర్ వల్ల నేను పర్ఫార్మ్ చేయకపోయినా నేను టీమ్ లో ఉంటా అని నమ్మకం ఉంది. సో వాడు ట్రై చేస్తున్నాడు, డిఫరెంట్ గా వాడు పర్ఫార్మ్ చేస్తున్నాడు. సరే అదే సరే, వాడు మంచిదే. నాకు వాడంటే నచ్చదు, ఇది వదిలేయించి నాకు నెగిటివ్ థాట్ వస్తుంది వాడిపైన. సర్లే చూద్దాం, ఋతురాజ్ని ఫిక్స్ చేస్తారో లేకపోతే శార్దూల్ ఠాకూర్ తర్వాత కొంచెం ఆ గోల్డెన్ ఆర్మ్ ఉంది. ఒక నెంబర్ 8 లో వచ్చి బ్యాటింగ్ 6 కొట్టగలిగేది హర్షిత్ రాణా. ఎవడున్నాడు చెప్పు చూద్దాం. తగిలిన ఒక మ్యాచ్ కొట్టినాడు. అది సౌత్ ఆఫ్రికా మ్యాచ్. అది ఒక మ్యాచ్ కాదు, నువ్వు ఆస్ట్రేలియాలో చూడలే బ్యాటింగ్. ఆస్ట్రేలియాలో కూడా బ్యాటింగ్ చేశాడు అసలు. ఓడిఐస్ లో దూబే అవుట్ చేయించాడు. అది ఆ మ్యాచ్ ఏం మ్యాచ్? న్యూజిలాండ్ మ్యాచ్. మ్యాచ్ అది ఎందుకు దూబే కాన్ఫిడెన్స్ పెరిగింది ఫినిష్ చేసింటే. అరే అంత బాగా తగలలేదు వాళ్ళు అసలు. 15 బాల్ అంత ఫామ్ లో ఉన్నప్పుడు నువ్వు సింగిల్ తీసా. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ సిఎస్కే లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ డిఫెండ్ చేయకుండా వద్దు వదిలే. నేను చెప్తున్నాను, నువ్వు సిఎస్కే పాయింట్ ఆఫ్ అనిపిస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలా. అవుట్ ఆఫ్ ది బాక్స్ అవరే ఎప్పటికన్నా అవుతుందిరా. బ్యాట్ అది స్ట్రైట్ షాట్ కొట్టాడు, అది తగిలింది షాట్. నేను ఒక్కటే క్వశ్చన్, లాస్ట్ బాల్ దాట్ ఆడుకుని వచ్చారు ఎందుకు? నీకేం అవసరం ఉంది? కొట్టగలడని నమ్మకం ఉందండి. T20లో హర్షిత్ రాణా నాట్ ఏ బ్యాట్స్మెన్. నా దృష్టిలో T20లో హర్షిత్ రాణా అసలు కన్సిడర్ చేయలేం. సరే వదిలే. ఓడిఐలో అయితే ఓకే నాట్ బెటర్. ఓకే ఏ బౌలర్ హూ కెన్ బ్యాట్ అంతే. నేను అదే ఆల్రౌండ్ ప్యూర్ ఆల్రౌండర్. నేను బౌలర్ హూ కెన్ బ్యాట్. శార్దూల్ ఠాకూర్ హే బౌలర్ హూ కెన్ బ్యాట్ లైక్ బౌలింగ్ అంతగా చేయగలడు, బ్యాటింగ్ అంతగా. ఇంగ్లాండ్ పిచ్ లో వాడు ఆ టెస్ట్ మ్యాచ్ లో నువ్వు అంటే నువ్వు పాత మ్యాచ్ లో హైలైట్ అయ్యి నువ్వు చూడవేమో. నేను పిచ్చోడ్లాగా యూట్యూబ్ లో పాత మ్యాచ్లు అన్ని 2002, 2004 ఆ మ్యాచ్లు నేను చూస్తాను. లోడ్ ఆర్డర్ లో ఇప్పుడు కాదు, ఇప్పుడు నుంచో కొడుతున్నారు రన్స్. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్. అవును, వాళ్ళు బౌలర్ హూ కెన్ బ్యాట్. హర్భజన్ సింగ్ బ్యాట్ చేయను. పంజాబ్ సిఎస్కే మ్యాచ్ లో పిన్ హీటర్ గా పంపించినారు హర్భజన్ సింగ్ ని. ధోని స్పెషల్ మనం పిన్ హీటర్ గా పంపించి కొట్టినారు. 3 వికెట్లు పడిపోయే పవర్ ప్లేయర్ లో హర్భజన్ సింగ్, దీపక్ చహర్ వచ్చి కొట్టినారు రన్స్. సో నాకైతే హర్షిత్ రాణా పైన వరల్డ్ కప్ అయితే నమ్మకం లేదు. వాడు పర్ఫార్మ్ చేస్తే వాడి పైన ఒపీనియన్ మారచ్చేమో, కానీ అంటే ఇప్పుడు దాకా చేసిన పర్ఫార్మెన్స్ నాకైతే నాకులే అప్ టు మార్క్ లేదు. నాకైతే నచ్చలే. సిఎస్కే నాకు హర్షిత్ రాణా ప్రశ్న నాకేం నా దాంట్లో బౌలర్ రావాల్సిన అవసరం లేదు. మామూలుగా బయట ఎవడున్నాడు చెప్పు? నాకు అవసరం లేదు. హర్షిత్ రాణా కాకుండా ఇంక బౌలర్లు ఎవరు ఉన్నారు? భువీ కాదమ్మా. ఇప్పుడు లాస్ట్ సీజన్ భువీ కాదు, లాస్ట్ సీజన్ లాస్ట్ సీజన్ లాస్ట్ 2 సీజన్స్ హర్షిత్ రాణా గారు ఐపీఎల్ లో 8 వికెట్లు తీసాడు. మేము గెలిచింది 2024 సీజన్ 22 వికెట్స్. 83rd, 4th ఉన్నాడు పర్ పికప్ లో విత్ అన్ ఎకానమీ ఆఫ్ 8. నీకు తెలుసు ఎకానమీ అంతా
9.4 2024 లో భూవీ ఎకరానికి కాదు చూడు. అప్పుడు SRH లో ఉన్నాడు, ఆడు కొట్టించుకున్నాడు. 2024 లో భూవీ SRH మాతో ఫైనల్ ఆడాడు. ఓకే ఓకే నేను 2025 గురించి అది 2024 2025 2026 భూవీ ఎకరానికి 25 భూవీ 14 వికెట్స్. ఎకానమీ తక్కువ ఉంది, 8 ఎంతో ఉంది. మా ఊడిది అలాగే ఉంది. 2026 ఇప్పుడు ఆడ ఆడలేదు, ఇంజురీ. నువ్వు కేకేఆర్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించద్దు. నువ్వు సిఎస్కే నుంచి ఆలోచిస్తాను, కేకేఆర్ నుంచి ఆర్సీబీ ప్లేయర్ సపోర్ట్ చేస్తున్నా. నేను సిఎస్కే కోసం నేను ఆర్సీబీ ప్లేయర్ సపోర్ట్ చేస్తున్నా. భూవీని చేయడానికి ఆర్సీబీ అవసరం లేదు, సిఎస్కే అవసరం లేదు. భూవీ షమీని భూవీని ఓడే కన్సిడర్ చేయాలి. నేను చేయను, చేయాలి భూవీని. సర్లే లాగ్ అయిపోతుంది, ఇంకా మాట్లాడాల్సిన మ్యాచ్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓడియా జరిగింది. దాన్ని రాదవుతా నీ పాత పడలేక ప్రిన్స్ యాదవ్ గారి పాపం ఫస్ట్ వికెట్ నో బాల్, నాకు బాధ అనిపించేసింది. కానీ తర్వాత ఒక మంచి ఇన్స్వింగ్ యాక్చువల్లీ కొట్టించుకున్నా స్టార్టింగ్ బ్యాటింగ్ పిచ్చారు. మీరు 400 కొట్టినప్పుడు మీరు లెవెల్ కొట్టరా? కానీ కొట్టించుకున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చిందిలే. అసలు 400 పోయినా కూడా మ్యాచ్ పోయింది. ఎందుకంటే రామన్ గుర్బాజు ఉంటే సంథింగ్ 350 అరౌండ్ వచ్చిండొచ్చు. కానీ నువ్వు ఏమన్నా అనుకో కానీ గుర్నూర్ బాగా చాలా బాగా. ఓకే, పొటెన్షియల్ అయితే ఉన్నాడు. హైట్ గా బౌన్స్ వస్తుంది. లాస్ట్ వికెట్ తీసినప్పుడు యార్కర్ అవుట్ వేసాడు ఫాస్ట్ 147 స్పీడ్ లో కరెక్ట్ పిన్ పాయింట్ యార్కర్ పడింది. అది బాగుంది, చూద్దాం. ట్రై మరి ఏమవుద్దో. అంటే వరల్డ్ కప్ అయితే కన్సిడర్ చేయరని అనుకుంటున్నాను నేను. బ్యాకప్ అయితే ఉంటారు, బ్యాకప్ గా పెట్టుకుంటారు. ప్రసిద్ధ్ కృష్ణ కన్నా బెటర్ అవుతున్నాను. 1000 రెట్లు మేలు. ప్రసిద్ధ్ కృష్ణ కన్నా ఎవరైనా 1000 రెట్లు మేలు. ఎవరైనా ప్రొఫెషనల్ జీటీ హేటర్స్ ఎవరైనా జీటీ కాదని కాదు కానీ నేను ప్రసిద్ధ్ కృష్ణ కన్నా నాకు ఏ బౌలర్ నేనే వేస్తా ఇండియా కోసం. మరీ అంత ఆయన ప్రసిద్ధ్ కృష్ణ అయ్యో వాడి ప్లేస్ ఎలా అసలు వద్దులే, ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు అలాంటి ఈ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడేస్తాను. స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే జైస్వాల్ ఛాన్స్ ఇచ్చారు కానీ యూజ్ చేసుకోలేకపోయాడు. ఛాన్స్ ఇవ్వడమే తప్పు నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ వస్తే గిల్లు ఓపెనింగే పోతాడు, ఎందుకు మార్చలేదు? ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే గిల్లిగాడు కోహ్లీ ప్లేస్ దొబ్బా. అసలు నువ్వు ఎందుకు ఇన్ని చేంజ్లు చేస్తున్నావు? ఇప్పుడు ఇషాన్ కిషన్ నువ్వు ఇప్పుడు ఏమో అంటే ఎన్కేఆర్ లేడు కదా. ఎన్కేఆర్ వస్తే ఇషాన్ కిషన్ వస్తాడు, బయటకు పోతాడు. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ చూసావంటే ఓపెనింగ్ రోహిత్ గిల్లో చేసి 1 డౌన్ ఎవరు వచ్చారు? ఇషాన్ వచ్చాడు. 2 డౌన్ ఏమో శ్రేయస్ వచ్చాడు. 3 డౌన్ కేఎల్ వచ్చాడు. 4 డౌన్ ఏంటి స్లాట్ అయితే ఇక్కడ ఉన్నాడు, ఎన్కేఆర్ ఉన్నాడు. ఈ మ్యాచ్ ఎన్కేఆర్ లేడు కాబట్టి 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. జైస్వాల్ ఒక ఓవర్ వేసాడు, లెగ్ స్పిన్ వేస్తాడు జైస్వాల్. కానీ కాదు, అది ఓపెనింగ్ వచ్చాడు, అవుట్ అయిపోయాడు. రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చాడు. గిల్ ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే మంచి ఫామ్ లో ఉన్నాడు. ఎప్పటి వరకు తెలుసా? ఇంపార్టెంట్ మ్యాచ్ లో పర్ఫార్మ్ చేసింది లేదు. ఆ సెమీఫైనల్ కాదు, ఇది మొన్న జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు. మంచి పిచ్, అది కొంచెం హార్డ్ పిచ్, దాని మీద సెంచరీ కొట్టాడు. నువ్వు అది ఇంపార్టెంట్ మ్యాచే కదా. ఇప్పుడు ఈ ఫైన్ లో దానికి ముందు ఫైన్ లో వరల్డ్ కప్ నేను ఓవర్ చెప్తున్నా అంటే మనం కొంతమంది ప్లేయర్స్ మీద వేస్తాం కానీ వేరే వాళ్ళు కూడా ఫైర్ అవ్వాలి. అవును, నువ్వు ఎందుకు టీంలో వేరే వాడు ఫైర్ అవ్వాలి? నువ్వు అవ్వాలి, ఆడు అవ్వాలి కదా. ఆడకపోతే పోనీ, నువ్వు ఎందుకు ఆడుతున్నావు? నువ్వు అంటే వాడవలేదని నేను అవునంటావా? అలా కాదు, దాని ప్రెషర్ దాన్ని చెప్పేది అట్లా ఉంటుంది. అట్లా కాదు, నువ్వు ఆడాలి. ఇంపార్టెంట్ మ్యాచ్ లో నువ్వు పర్ఫార్మ్ చేయాలి. రవిశాస్త్రి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఏంటి గిల్ పెద్ద మ్యాచ్ ఆడలేడు అని. అరే ఇలాంటి మన దగ్గర ప్రూఫ్ లేకుండా ఏమి చెప్పాడు, నోట్తో చెప్పాడు, అదే అవ్వదు కానీ వచ్చింది. వాళ్ళు పెట్టారు కాదు, ఫామ్ లో అయితే ఉన్నాడు. ఫామ్ లో అయితే ఉన్నాడు, గోల్డెన్ టచ్ లో ఉన్నాడు. ఎందుకంటే లాస్ట్ 2 weeks లో ఆడింది 3 ఫార్మాట్స్ ఆడాడు. T20 సెంచరీ కొట్టినాడు, టెస్ట్ లో సెంచరీ కొట్టినాడు. ఫస్ట్ మ్యాచ్ 84, ఈ మ్యాచ్ 150. అండ్ స్పెషల్ మ్యాచ్ ఇషాన్ కిషన్. అసలు ఆ కంబ్యాక్ హైలైట్. నేను స్టాట్ చూసాను. ఇది T20 ఓడియా వరల్డ్ కప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తర్వాత డైరెక్ట్ ఓడియా ఆడుతుంది ఇదే అంట. ఇది లాస్ట్ మ్యాచ్ ఆడారు మా ఫ్రెండ్స్ కొత్త అట
సూపర్ రా. కొత్త ఫ్రెండ్స్ వచ్చినారనే పోతున్నారు. చింటూ బాయ్ కొంచెం స్పేస్ కావాలి. ఇప్పుడు 10 మంది మీద పడిపోతుంది ఏం పరిస్థితి? ఏమో నాకు కొంచెం భయం. 10 ఉన్నాయి. నువ్వు గెలక్ ఎందుకు మనకి, మన వీడియో ఏదో మనం షూట్ చేసి పోతాం. ఓకే బ్రో, మళ్ళీ అయిపోయి నాకు బిస్కెట్ ఇస్తాలే. ఓకే, సో దట్స్ ద వీడియో గైస్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. నాన్ సెన్స్. ఓకే, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ఏదైతే నేను షేర్ చేయండి. రిపోర్ట్ తప్ప అన్ని దాంట్లో నేను లింకులు పెడతాను. అన్సబ్స్క్రైబ్ తప్ప అన్ని దాంట్లో లింకులు పెడుతున్నాను, అన్ని చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేస్తే మేమైతే కన్సిస్టెంట్ గా వీడియోస్ అయితే పెడతాము. మంచి కంటెంట్ ఇవ్వాలని ఆశతో ఉన్నాం. ఓకే, బాయ్.